సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వాయిస్ వస్తుందా? ఎందుకు సెట్ చేయండి ఒకసారి, నేను తీసుకుంటా. ఇక్కడ ఈ సందు దాటి వరకు తెలంగాణలో అయితే ఎన్నికల హోరు కొనసాగుతుంది. అటు ఎమ్మెల్యే అభ్యర్థులంతా వారి వారి ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నాము. ఉప్పల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒకవేళ బీఆర్ఎస్ అసలు ఉప్పల్లో బేతి సుభాష్ రెడ్డిని పక్కన పెట్టాలనుకుంటే వేరే వాళ్ళని తీసుకోవచ్చు, మిమ్మల్ని సెలెక్ట్ చేయడం గల కారణం ఏమనుకుంటున్నారు? సీఎం కేసీఆర్ సార్ ఆయన ఏం డిసిషన్ తీసుకుంటే అదే జరుగుతుంది కదా, మీకు తెలుసు కదా అది. కాబట్టి సీఎం సారే నాకు ఇది చేశాడు, కాబట్టి నేను దాని మీద ఇది చేయలేకపోతున్నాను. అంటే మీరు ఏమనుకుంటున్నారు? నాలో ఈ క్వాలిటీ ఉందని తీసుకుంటా అనుకుంటున్నారా? ఏంటి మీలో స్పెషాలిటీ ఏంటి మీ గురించి మీరు చెప్పుకోవడానికి? డైలీ కూడా అంటే నేను సోషల్ వర్క్ చేస్తాను. అలాగనే మా అన్న బండారి రాజిరెడ్డి గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే. అది ఇక్కడ జనాలు కూడా మా బ్రదర్ని ఏమని పిలుస్తారంటే భారతీయుడు అని పిలుస్తారు చాలా మటుకు. ఎందుకంటే ఎక్కడ కరప్షన్ లేకుండా ఏది లేకుండా ఈ 2 టర్మ్స్ కూడా మా బ్రదర్ హానెస్ట్గా పనిచేసింది కాబట్టి. ప్లస్ నేను వచ్చి కూడా నాకు ఒక బిఎల్ఆర్ ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ ద్వారా అందరు జనాలందరూ కూడా వాళ్ళకి హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మేమే టేక్ కేర్ చేస్తాము. అంటే చాలా పేద ప్రజలు ఉంటే, ఏదైనా యాక్సిడెంట్లు అయినా, లేదు అంటే ఎడ్యుకేషన్ సంబంధించింది ఉంటే, మెయిన్ ముఖ్యంగా మెడిసిన్ సీట్ ఎవరికైతే వస్తే డబ్బులు లేకపోతే 5 years కోర్స్ ఫీజు పైసలు మేమే చేస్తాము. ఎంబీబీఎస్ది మా కాన్స్టిట్యున్సీలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ మా ఈ ఏరియాలో అయితే ఆటో డ్రైవర్ బిడ్డకు కూడా వచ్చింది. ఒక ఫ్రూట్ వెండర్ ఎవరైతే ఉన్నారో అతను కొడుకు వాళ్ళ అబ్బాయికి కూడా వచ్చింది. అతను కూడా నేనే పే చేస్తున్నాము. అట్లా చాలా మందికి పే చేస్తున్నాను. అలాగనే ఇంజనీరింగ్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ సీట్లు ఇప్పించడం జరుగుతుంది. ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆఖరికి నేను ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా, పోలీస్ స్టేషన్లో అవసరం ఉంటే నేనే నేరుగా వెళ్తా, లేకపోతే హాస్పిటల్ ఉంటే నేను పేషెంట్లను నేనే చూడనీకి వెళ్తా నేను. కాబట్టి అవన్నీ చూసి ఈరోజు జనంలో అంటే ఏమిటంటే జనంలో బాగా క్రేజ్ ఉందనే ఉద్దేశంతో నాకు టికెట్ ఇచ్చిందని అనుకుంటున్నాను నేను. సార్ ఇప్పుడు ఉప్పల్లో ఎక్కడెక్కడ ప్రచారం కొనసాగిస్తున్నారు? ప్రజల నుంచి వచ్చే స్పందన ఎట్లా ఉంది? అంటే ప్రజలు ఏమన్నా అభిప్రాయపడుతున్నారా బేతి సుభాష ఉంటే బాగుండు, మీరెందుకు వచ్చారు? ప్రజల నుంచి ఏమన్నా మీకు అనిపిస్తుందా, లేకపోతే మీకు అనుకూలంగానే ఉన్నారా ప్రజలు కూడా? ముఖ్యంగా ఇప్పుడే మీరే చూస్తున్నారు. ఈడ ప్రతి కాలనీలో కూడా నేను ఏ కాలనీ ఎంటర్ అయితే ఆ కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళందరూ ఫ్యామిలీస్ వచ్చి నన్ను వెల్కమ్ చేస్తున్నారు. అది కూడా మంగళారతులతోటి. అలాగనే పువ్వులు మీరు అన్నీ చూస్తున్నారు. వాళ్ళ ఆఫీస్లకు తీసుకొని పోయి మళ్ళీ మా కార్యకర్తలు వేరే డివిజన్ వాళ్ళు కూడా రాకుండా వాళ్ళే కాలనీ అయిపోయేదాకా వాళ్ళే నడిచి వాళ్ళే తీసుకెళ్తున్నారు నన్ను. మీరు చూస్తున్నారు ఎంత బాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, ఆదరణ చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఉప్పల్లో తిరుగుతున్నారు, అటు ఇటు చూస్తున్నారు. అభివృద్ధి ఎట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? అంటే ఈ ప్లేసెస్ లో మేము ల్యాక్ అయి ఉన్నామని ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఎందుకంటే మీరు ప్రచారంలో తిరుగుతున్నారు కాబట్టి. మాకు అలా ఏం అనిపించడం లేదు. ఎందుకంటే సీఎం కేసీఆర్ సార్ లాస్ట్ 9.5 years లో ఒక మా కాన్స్టిట్యున్సీకి 2,500 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అక్కడ అభివృద్ధికి ఏం ప్రాబ్లం లేదు. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డ్రైనేజో లేకపోతే వాటర్ లీకేజో ఇట్లాంటి చిన్నవి ఉన్నాయి, కానీ పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా ఏది ఉన్నా కూడా నేను పనిచేస్తాను. నేను ముఖ్యంగా నెక్స్ట్ టైం నుంచి కాలనీ ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు. మున్సిపల్ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ నాకు లెటర్ ఇస్తే అవన్నీ తిరిగి చేసే బాధ్యత నాది. మున్సిపల్ ఆఫీసుల పనులు కూడా నేనే చూసుకుంటాను, ఎంఆర్ఓ దగ్గర నేనే చూస్తాను. ప్రతి ఒక్క పని కూడా నేనే చేసి పెడతాను అని చెప్తాను. మరి మరోవైపు చూసుకుంటే మీతో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో మీకు పోటీ ఎట్లా ఉండబోతుంది?
ఇద్దరు కూడా పెద్ద గొప్పగా ఏం లేరు, మీరు చూస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 50,000 ఎకరాలు అమ్ముతా అంటున్నాడు. ఎవరు ల్యాండ్స్ అమ్ముతాడు, ఏం అమ్ముతాడు? ఈయన 50,000 ఈయన అమ్మితే ఢిల్లీ వాళ్ళు వచ్చి మొత్తం మన తెలంగాణ స్టేట్ని అమ్మిపోతారు. కాబట్టి దయచేసి ఆ జనాలు కూడా అందరు గ్రహిస్తున్నారు. 10 మంది సీఎంలు ఉన్నారు, ఏ సీఎం ఎవరైతారో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మెయిన్ ముఖ్యంగా హ్యాట్రిక్ చేస్తున్నాడు మా సీఎం కేసీఆర్ సార్. జనాలు కూడా అదే కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సార్కి డెవలప్మెంట్ ఉంది కాబట్టి అతనికే చేయాలని చెప్పేసి. మళ్ళీ నిజంగానే ఉప్పల్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది, మీరే గెలుస్తుంది అనే నిజమైన నమ్మకం మీకుందా? 100% ఉంది. ఎందుకంటే మీరే చూస్తున్నారు ఇప్పుడు ఆదరణ ఎట్లా ఉందో. మీరైతే మీ ఛానల్ కూడా నాకు ఐడియా లేదు, మీరు వచ్చి మీరు అడుగుతుండంటే నేను ఫస్ట్ 95 న్యూస్ ఛానల్ అని అంటున్నాను. ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూశాను. ఇప్పుడు మీరు రాగానే ఇంతవరకు ఎవరికి అంటే మామూలుగా ఇంత ఒక ఫస్ట్ ఛానల్ వాళ్ళు వచ్చారు, తర్వాత తమరికే ఇస్తున్నాను నేను ఇంటర్వ్యూ. అంటే మీ గురించి తెలుసు కాబట్టి వస్తున్నాం మేము కూడా. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? మెయిన్ ముఖ్యంగా కాలనీ సంబంధించిన స్లమ్ సంబంధించిన అన్ని కూడా డెవలప్మెంట్ చేసే బాధ్యత అంటే నేను యాజ్ ఏ క్యాండిడేట్గా యాజ్ ఏ ఎమ్మెల్యేగా అన్ని ఫుల్ఫిల్ చేస్తాను. మా బ్రదర్ ఇంత ముందుకు ఏ రకంగా అయితే చేసినాడో అదే రకంగా చేస్తాను నేను. అంటే ఇంకా అంతకంటే మంచిగా చేస్తాను. అంటే ప్రతి ఇంటికి కానీ ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కూడా నేను చూసుకునే బాధ్యత నాది. వాళ్ళ హెల్త్ సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా కాలేజ్ సీటు, స్కూల్ సీటు, జాబ్ల కాడికించి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. ఉప్పల్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూడా ముందున్నారు. ఇక్కడ ఉప్పల్లో ప్రజలకి సేవ చేసుకోవడానికి నేను ఎప్పుడు ముందుగానే ఉంటానంటూ కూడా బండారి లక్ష్మారెడ్డి చెప్తున్నారు. అందరికీ నమస్కారం, జై తెలంగాణ. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెల్లపల్లి డివిజన్లో గాంధీనగర్ సోనియా గాంధీ శుభోదయ లాస్ట్ గాంధీనగర్కి రావడం జరిగింది. సో అపురూపమైన స్పందన, అద్భుతమైన ఆదరణ లభిస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే గాంధీనగర్లో టోటల్ క్లీన్ స్వైప్, పనులు కూడా ఒక్క పని కూడా పెండింగ్ లేదు, అన్ని పనులు అయిపోయినాయి. డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, సో సింగిల్ ఫేస్ టు త్రిబుల్ ఫేస్, అనేక మంది రేషన్ కార్డులు, పెన్షన్లు, సో ఇట్లా అన్ని పనులు అయిపోయినాయి. ఇప్పటిదాకా అన్నగారు ఒక విషయం అడిగింది అసోసియేషన్లో కూడా, మీకు ఏమైనా పనులు ఉన్నాయంటే మాకు ఏం లేవు, ఒట్టి పనే ఉంది అని అంటున్నారు. సో అదేవిధంగా 2017వ సంవత్సరం గాంధీనగర్కి స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డు కూడా రావడం జరిగింది. చెల్లపల్లి డివిజన్లో ఉప్పల్ నియోజకవర్గంలో ఈ గాంధీనగర్కే వచ్చింది. సో అందుకే చెప్పడానికి ఈ విషయం తెలియజేస్తున్నా. సో రాబోయే రోజులలో కూడా చాలా చక్కటి అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతూ సో ప్రజల ఆదరణ పొందుతూ 2500 కోట్లతోటి అభివృద్ధి సంక్షేమం చేసుకున్న రాబోయే రోజుల్లో కూడా ఇంకా చక్కటి అభివృద్ధి, ఇంకా అరకొర చిన్న పెండింగ్ పనులు ఏవైనా అవి కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. సో మహిళలు, పురుషులు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా మరొకసారి ఎగిరబోతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై జై.